తీయండి తీయండి. మనసులో ఖాళీ లేదు, మనసులో దేవుడిని నెట్టుకోలేదు ఈ ప్రపంచం. ద్వేషము, కలహము, కుళ్ళు, కుతంత్రం ఎన్నెట్టుకుంది. దేవుడికి నచ్చని కార్యాలన్నీ కూడా ఎవరి మనసులో ఉన్నాయి? మన మనసులోనే. మళ్ళీ పేరుకి మనం ఎవరో క్రైస్తవులం, పేరుకి మనం భక్తులం, పేరుకి మనం క్రైస్తవులం. కానీ క్రీస్తు ఉండడు మన జీవితంలో. పేరే ఉంటది, క్రీస్తు ఉండడు మన జీవితంలో. పేరు మాత్రం క్రైస్తవులం, కానీ మన జీవితాల్లో క్రీస్తు కనిపించడం. యాక్టింగ్, గుడికి వెళ్ళాము అప్పుడు అలా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నాశనం అయిపో, నీ కాళ్ళు ఇరిగిపో, నున్న ఏంటి అన్ని ఏంటి? క్రైస్తవులండి, నేను ఇంతమందిని చూశానండి. మీ నటన హాయిగారు కనిపెట్టకపోవచ్చు, ఒక మహాయిగారు ఉన్నాడు పైన, ఆయన చూస్తున్నాడని గమనించాలి. ఈ ప్రకృతి చూస్తుందని గమనించాలి. ఈ ప్రకృతిని నేమే సాక్షిగా పెట్టింది. యాక్టింగ్ చేయొద్దండి, యాక్టింగ్ చేయొద్దు. నువ్వేదో యాక్షన్ చేస్తావని క్రీస్తు నిన్ను సంఘంలోకి చేర్చుకోవాలా? ఆయన రక్తాన్ని ఇచ్చాడు నీకు. ఆయన రక్తంతో నీ పాపాన్ని కడిగి సంఘంలో నిన్ను ఎందుకు చేర్చాడో తెలుసా? దేవుని కోసం నువ్వు గొప్పగా బ్రతుకుతావని నిన్ను సంఘంలోకి తీసుకొచ్చాడు ఆయన బలైపోయి. కానీ నేటికి క్రీస్తుని మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? సిలువేసేస్తున్నాం. మన మార్పు లేదు మన జీవితాల్లో. పెంట వంటి వాడిని, పురుగు వంటి వాడిని, నిన్ను పాపిని, నేటికి ఇయ్యే కదండి ప్రార్థనలో. అంటే నేటికి నువ్వు పెంట వంటి వాడు, పురుగు వంటి వాడు, పాపి అంటున్నాడు మారట్లేదనమాట. నువ్వు నీ ప్రార్థనలోనే చెప్పేస్తున్నావు దేవుడికి ఏమని? నేను పాపిని దేవా, ఊరు నాయన, నువ్వు పాపం అనే కదా ఆయన్ని పంపించాను, నా కుమారుడిని భూమి మీదకి. నువ్వు పాపంలో ఉన్నావనే కదా పంపించాను. పంపించి ఏం చేశాను? నా కుమారుని ద్వారా, నా కుమారుని రక్తము ద్వారా నేను ఏం చేశాను? నీ పాపాన్ని కడిగాను కదా. ఇంకా పాపం అంటే నువ్వు అంటే మారవా నువ్వు? ఆనాడు ఆ నోవహు కాలంలో వాళ్ళు వినలేదండి, నాశనం అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వినలేదండి, నాశనం అయిపోయారు. నేడు క్రైస్తవుల పని కూడా అలాగే ఉంది. మార్పు లేదు, మార్పు లేదండి. మారుతున్నారా? లేదు. క్రైస్తవ్యం ఎక్కడేసిన గొంగలు అలాగే. క్రీస్తు వచ్చి సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోతున్న ఎవరో కూడా దేవుని కోసం బ్రతికేవారు లేరండి. అందరూ కూడా నామకార్థంగా ఏదో ఆదివారం గుడికి వెళ్ళి 2 గంటలు అయ్యగారు చెప్పిన మాటలు విని ఒక 10 రూపాయలు కానికేసి మళ్ళీ గుడికి వెళ్ళిపోతాం తప్ప అసలు ఇందులో ఏముందని ఏ రోజైనా ఓపెన్ చేసి చూసాం మనం? అంత ఖాళీ లేదు అయ్యగారు. మరి ఏముందమ్మా అంత బిజీ ఏంటమ్మా అంటే, పొద్దున్న టిఫిన్ చేసుకుని తినాలి, అవునా? మధ్యాహ్నం ఏం చేయాలి? మళ్ళీ వంట వండుకుని తినాలి. తినేసిన కుంటలు మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ వంట వండుకోవాలి సాయంత్రం. ఏం చేస్తున్నావు అమ్మ పొద్దున్నే సాయంత్రం కంటే? తింటున్నాను దేవా. అదేనా నీ పని భూమి మీదకి వచ్చి? అదేనా? తిను, మంచిదే. తింటున్నా నీవు, దేవుడు నీకు తిండిని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. ఎవరన్నా మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడండి. అప్పుడు దాకా దేవుడు గురించి గుర్తురాడు. అప్పుడు మట్టికి చేస్తాడు, దేవా నన్ను కాపాడు. భూమి మీద ఉండి ఇంకా పాపిలాగా మారతాగా? మార్పు లేదండి ఈరోజు సమాజానికి. సమాజంలో దేవుని మాటలతో ఖండించేవారు ఎవరు లేరు, బుద్ధి చెప్పేవారు ఎవరు లేరు. అంతేంటి? రండమ్మా, దేవుడు దీవిస్తాడమ్మా, దేవుడు ఆశీర్వదిస్తాడు. అయిపోయినాయి అన్నీ. చివరి కాలంలో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం. రండమ్మా, దీవిస్తాడమ్మా లేదు, కొరడా పట్టుకుని వస్తాడంట ఆయన. నిన్ను శిక్షించడానికి వస్తాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద బ్రతుకుతారో వారిని ఏం చేస్తాడు దేవుడు? శిక్ష.